Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ చాలా సినిమాలు రిలీజ్ అయినా కూడా ఏది అప్ టు ది మార్క్ పర్ఫామ్ చేయలేకపోయాయి. బికాజ్ ఏ మూవీకి టాక్ సరిగ్గా రాలేదు. బట్ ఉన్నంతలో శివం బజే కాస్త పర్వాలేదనిపించే విధంగా పర్ఫామ్ చేయగా గడిచిన వీకెండ్ కూడా రాయన్ అండ్ డెడ్పుల్ సినిమా హావానే నడిచింది. రాయన్ సెకండ్ వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ తో సూపర్ హిట్ అవగా డెడ్పుల్ మరోసారి గ్రోత్ చూపిస్తూ దుమ్ము లేపింది. డెడ్పుల్ నెట్ ఇండియాలో 110 కోట్లకి చేరువలో ఉంది. ఇక కల్కి 39 రోజు కూడా డీసెంట్ గా హోల్డ్ చేస్తూ మంచిగా పర్ఫామ్ చేసింది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా శివం బజే విషయానికి వస్తే థర్స్డే రిలీజ్ అవడం ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. 4th డే సండే కావడంతో బిగ్గెస్ట్ నెంబర్ ని నమోదు చేసింది ఈ ఫిల్మ్. 4th డే తెలుగు స్టేట్స్ లో 48 లక్షలు, వరల్డ్ వైడ్ గా 52 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.4 కోట్లకి చేరుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో మరో 26 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.67 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.4 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బిజినెస్ వాల్యూ ప్రకారం మరో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు. మరి ఈ రోజు నుంచి ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక బడీ విషయానికి వస్తే డే 3 సండే అయినా కూడా అడ్వాంటేజ్ ని ఎక్కడా యూజ్ చేసుకోలేకపోయింది ఈ ఫిల్మ్. చాలా చోట్ల డెఫిసిట్లు కూడా పడ్డాయి. డే 3 వరల్డ్ వైడ్ గా 25 లక్షల వరకు షేర్ ని కూడా కలెక్ట్ చేయలేకపోయిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 55 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 66 లక్షల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 1.5 మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రకారం ఈ ఫిల్మ్ ఇంకా చాలా వరకు రిక్వైర్ చేస్తే తప్ప హిట్ అవ్వదు. బట్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో బ్రేక్ ఈవెన్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో అల్లు సిరీస్ కెరీర్ లో మరో ఫ్లాప్ పడినట్టే. ఇక రాయన్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 10th డే మరోసారి గ్రోత్ చూపిస్తూ 42 లక్షల వరకు షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 3 కోట్లు, సీడెల్ లో 70 లక్షలు అండ్ రిమైనింగ్ అన్ని టెరిటోరీస్ కలుపుకొని తెలుగు స్టేట్స్ లో ఈ ఫిల్మ్ 6.2 కోట్ల షేర్ ని అండ్ 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 72 లక్షల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో 62 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి రాగా కర్ణాటకలో 8.6 కోట్లు, కేరళలో 4.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.2 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 35 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 125 కోట్లకి చేరుకోగా షేర్ వాల్యూ 60 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 14 కోట్ల పైన ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. 10th డే వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఇక డెడ్పుల్ అండ్ వోల్వరిన్ విషయానికి వస్తే ఫస్ట్ వీక్ ఇండియాలో 88 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ వీకెండ్ లో ఫస్ట్ ఫ్రైడే 4.15 కోట్ల నెట్, సాటర్డే 7.6 కోట్లు అండ్ సండే ఏకంగా 8.3 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో 10 డేస్ నెట్ ఇండియాలో 109 కోట్లకి చేరుకోగా గ్రాస్ వచ్చేసి 132 కోట్లు దాటింది. ఇది హాలీవుడ్ సినిమాల పరంగా ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెంబర్. అటు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే $800 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తూ 1 బిలియన్ వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. రూపీస్ లో ఈ లెక్క 6,900 కోట్ల పైనే. సో చాలా రోజుల తర్వాత మార్వెల్ మూవీస్ నుంచి 1 బిలియన్ మార్క్ మూవీని చూడబోతున్నాం. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక కల్కి విషయానికి వస్తే 39 రోజు తెలుగు స్టేట్స్ లో 35 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ తెలుగు స్టేట్స్ లో 186.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 294 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటకలో 36.4 కోట్లు, తమిళనాడులో 21.9 కోట్లు, కేరళలో 12.9 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 148 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 130 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 39 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 536 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 54 కోట్ల రేంజ్ లో ఉంది. సో పఠాన్ అఫీషియల్ గా బీట్ చేసింది ఈ ఫిల్మ్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటివరకు 164 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక ఈ మూవీ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి జవాన్ కలెక్షన్స్. ఓవర్సీస్ లో రిమైనింగ్ కంట్రీస్ లో రిలీజ్ చేస్తే దీన్ని బీట్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. డెడ్పుల్ అండ్ రాయన్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.